హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ నర్సరీకి అయితే వచ్చిన అనమాట. మార్నింగ్ కొంచెం జల్దీ వచ్చిన నర్సరీకి. ఈరోజు మనకి ఏంటంటే ఒక కిరాయి ఉంది, అది గిట్ట నిన్నటి కిరాయి. నిన్న ఈవినింగ్ వచ్చింది, అయితే రేపు మార్నింగ్ తీసుకురమ్మని అనమాట. నేను లేకుండే, అందుకే ఈరోజు మార్నింగ్ వేసుకున్నాను. కొంచెం జల్దీ వచ్చిన అనమాట. చలో వెళ్ళి లోడింగ్ అయితే చేసుకుందాం. చూస్తున్నారు కదా నా వెనకాల మొక్కలు ఇవే అనమాట. మొక్కలు కొన్ని ఉన్నాయి, పెద్ద ఎక్కువ టైంలో. ఇవన్నీ లోడింగ్ చేసుకొని వెళ్ళాలన్నమాట కిరాయి. ఇది వచ్చేసి మనకి విప్రో సర్కిల్ సైడ్. చూస్తున్నా లోడింగ్ అయితే ఉంది మన బండి. ఇంకో 2 మొక్కలు ఉన్నాయి, అవి వేసుకొని వెళ్ళిపోదాం ఇక మనం లొకేషన్కి. అయితే లోడింగ్ అయితే అయిపోయింది మన వెహికల్. చూస్తున్నారు కదా, ఇంతే అనమాట. సరే వెళ్ళిపోదాం ఇప్పుడైతే. ఇది వచ్చేసి మనకి విప్రో సర్కిల్ సైడ్ అనమాట లొకేషన్. ఇది మన గౌల్దొడ్డి వెళ్తాం కదా, ఆ రోడ్లో ఉంటుంది. విల్లాస్ అనమాట ఇవి. నిన్న నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. కిరాయిలో అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోయినా. అయితే ఈవినింగ్ టైం వస్తే కిరాయి మాట్లాడుకున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ వేసుకొని వెళ్తున్నా. ఇప్పుడైతే ట్రాఫిక్ గిట్ ఉండదు, అందుకని మళ్ళీ కొంతసేపు అయితే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. మనం పోయే రూట్ మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. చూసా ఖాళీ ఉంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ని. కొంచెం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. చాలామంది లైక్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట. లైక్ చేస్తే మనకి ఏంటంటే మన వీడియో అనేది కొన్ని మందికి, వేరే వాళ్ళకి ఎవరికైనా రీచ్ అవుతుంటుంది అనమాట వీడియో. మీరు లైక్ చేస్తే మనకి కొంచెం సపోర్ట్ ఉంటుంది మన ఛానల్కి. కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. చూస్తాం కదా ట్రాఫిక్ గిట్ట ఏం లేదు, స్ట్రైట్ మనకు ఒకటే రోడ్. ఇంకా పోవాలి, అక్కడ దింపేయాలి, వచ్చేయాలి నర్సరీ, ఇంకా అంతే. ప్లస్ ఈ మధ్య వీడియోస్ గిట్ట ఎందుకు పెడతాలంటే మనకి కిరాయిలు గిట్ట అంతగా ఉండలేవు. ఈ ఎండకి 1, 2 అన్నట్టు వెళ్తున్నాం, అందుకే వీడియోస్ గిట్ట ఏం చేయట్లేదు అనమాట. చూస్తాం వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. ఇవి అనమాట జేబేరీ ద మీడోస్ విల్లాస్ అనమాట. ఇవి క్యూసిటీ పక్కనే ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఏం చేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ ఎంట్రీలో అయితే తలకాయ నొప్పి ఉంటుంది. చాలా ఎంట్రీ అయితే వెళ్ళిపోయింది, లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి ఫస్ట్ రైట్ అన్నాడు. పోవాలి, అక్కడ ఎవరైనా ఒకరు ఉంటారు అంటే హెల్ప్ చేయమన్నారు. ఇది దింపేసుకొని వెళ్ళిపోదాం. ప్లస్ ఈ మధ్య ఏంటంటే కిరాయిలు గిట్ట ఉండట్లేవు. వీడియోస్ పెడదామన్నా ఏమన్నా చేద్దామన్నా కిరాయిలు గిట్ట ఏమి ఉంటలే, అందుకే వీడియోస్ గిట్ట వేస్తలేను. ప్లస్ ప్రోటర్ ఆన్ చేస్తున్నా కానీ మరి దరిద్రంగా అంటే దరిద్రంగా వస్తున్నాయి అందులో, అందుకే నేను పెట్టట్లే అనమాట. వచ్చేసిన విల్లాస్ దగ్గరికి. అయితే లెఫ్ట్ సైడ్లో అంటారు విల్లా. రివర్స్ చేసుకొని దింపేసి వెళ్ళిపోదాం ఇవ్వం. చూసినా దింపేసిన మొక్కలు ఇవే అనమాట. పెద్ద మొక్కలు గిట్ట ఏం లేవు, కొన్నా ఉండే, అయిపోయింది ఖాళీ. చెల్లి వెళ్ళిపోదాం ఇక. మనకు ప్రోటర్లో ఏంటంటే కిరాయిలు అస్సలు ఉండట్లేవు, ఉన్నా మరీ దారుణంగా ఇస్తున్నాయి ఫేర్. ఆ ప్రోటర్లు ఎట్లా నడుపుతున్నారో ఇప్పుడు నాకైతే అర్థమే కాదు. మేము నార్మల్గా 500 తీసుకుంటే అందులో 250 చూపిస్తుంది. మళ్ళీ అందులో కమిషన్ తీసుకుంటాడు, 200 చేతికి వస్తుంది. బొక్క కిరాయిలు తప్ప ఏం లేదు. మనకి ఇంకో కిరాయి అయితే వచ్చిందనమాట ఛాన్స్ అయిపోయిన తర్వాత. ఇవి ఉన్నాయి కదా కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇవి తులసి మొక్కలు. ఇవి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్కి అనమాట. ఇది చాలా వెళ్ళిపోదాం. ఇది ఏంటంటే మనకి వచ్చిన ఒక గంటన్నరకు వచ్చిందనమాట కిరాయి. ఇది గిట ఇంకో కిరాయి ఉండగానే అది క్యాన్సిల్ అయిపోయింది. ఇది వచ్చింది అనమాట. పోయి ఆ గంపతో మనమే కొంచెం హెల్ప్ చేయాలంటే వాళ్ళకి ఉంటారు అన్నారు. సేమ్ అట్లనే ఇక దింపేసి వచ్చాము. 120 తులసిలు అంటే చిన్న మొక్కలు, పెద్ద లోడ్ గిట ఏం కాదు. ప్యాసింజర్ ఆటోలు వేసుకొని వెళ్ళిపోవచ్చు. చూస్తాం ఎట్లుందో ట్రాఫిక్. ఇందాక కిరాయికి ఏం ఒక్క ట్రాఫికే లేకుండే, ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయిపోయింది చూసినారు కదా, బ్రిడ్జ్ మొత్తం జామ్. ఇప్పుడు మనకి ట్రాఫిక్లోనే ఒక 1/2 అవర్ 40 మినిట్స్ బొక్క టైం. ఓకే, గేర్ వేసి డౌన్ చేసి లైట్ వెయిట్ ఉంటే ఏం కాదు, కానీ హెవీ లోడ్ ఉన్నప్పుడు ఇట్లా అయింది అనుకోదు, బండి ఖరాబ్ అయిపోతుంది. వచ్చేసినాం లొకేషన్కి. అయితే ఇది అనమాట షారంగా అంట. మొత్తం అన్ని బొమ్మలే ఉన్నాయి. వినాయకుడు చెక్కది. అన్లోడింగ్ అయితే అయిపోయింది, దింపేసుకున్నారు. చాలా వెళ్ళిపోదాం ఇక. అందుకే ప్రోటర్లో గిట్ట నడపకండి. ఓలా యూబర్ వాళ్ళు ఎట్లా స్ట్రైక్ చేసినా అట్లా నడపకుండా చేస్తేనే మనకి ఏమైనా బెనిఫిట్ ఉంటుంది ఫ్యూచర్లో. లేదు అంటే అవే కమిషన్ తీసుకుంటా
అట్లే నడుపుతా అంటే బొక్క తప్ప ఏమి ఉండదు, వేస్ట్ ప్రోడక్ట్. మనకి మధ్యాహ్నం తర్వాత వచ్చింది ఇంకో కిరాయి అయితే. చలో వెళ్ళి లోడింగ్ అయితే చేసుకుందాం. లోడింగ్ అయితే తెస్తారు మొక్కల అక్కడి నుంచి. చూసినా ఎండ అయితే గట్టిగా కొడుతుంది, మస్తు ఎండలు ఉంటున్నాయి. లోడింగ్ అయితే అయిపోయింది, ఇవే అనమాట మొక్కలు. చలో వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి ఈయనే అనమాట, ఈ మన జేఎన్టీ సైడ్ బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళిపోవడం. ఇక మనం ఈ లూలు మాల్ స్ట్రేట్గా జేఎన్టీ ఆపోజిట్లో ప్రయత్న రోడ్ వెళ్తాం కదా, ఆ రోడ్లో అనమాట, సిగ్నల్కి ముందే అంట. మనతో కస్టమర్ ఉన్నాడు, ఆయన చెప్తున్న లొకేషన్, మనం వెళ్ళిపోవడం. ఇక అందుకే ప్రోటోలో నడపకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ప్రోటోలో నడుపుతారు కాబట్టి మనకు కిరాయిలు అట్లా వస్తున్నాయి, ఇట్లుంది మన పరిస్థితి. అసలు కిరాయిలు ఖరాబ్ కానీ కారణమే ఆ ప్రోటర్. ఎప్పుడైతే అది వచ్చిందో ఉన్న కిరాయిలు అన్నీ దొబ్బినాయి. అప్పుడు ఏదో కిరాయినా దొరుకుతుండే, ఇప్పుడు అట్లయితే లేదు. ఇచ్చేది తక్కువ, కమిషన్ దొబ్బేది ఎక్కువ దొరుకుతాడు మళ్ళాడు. మళ్ళీ అలా డీజిల్ పోయాలి, బండి మెయింటెనెన్స్ మనకి మిగిలాలి, ఏందేమో. వచ్చేసినాం లొకేషన్కి అయితే. ఇదే అనమాట ఇల్లు. ఆ రివర్స్ లోపల పెట్టుకున్నాడు, దింపేసుకొని వెళ్ళిపోవడమే. చలో అన్లోడింగ్ అయితే అయిపోయింది, పేమెంట్ అయితే ఇచ్చేసిండు. మీకు చెప్తే ఎంత అనేది లాస్ట్లో పేమెంట్. మళ్ళీ నర్సరీకి వెళ్ళి చూద్దాం ఏమైనా డ్రాపులు దొరుకుతాయి ఏందనేది. మనకైతే నర్సరీ నుంచి కాదు కానీ తెలిసిన సార్ వాళ్ళది కుండీలు వేసుకెళ్ళాలి. మనం మాదాపూర్ 100 ఫీట్ రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్లో సిమెంట్ కుండీలు ఉంటాయి, అక్కడ నుంచి వేసుకొని జూబ్లీ హిల్స్ వెళ్ళాలంట. సరే వెళ్ళిపోదాం. ఇక చూస్తాం ఎట్లుందో ట్రాఫిక్. సాయంత్రం అవుతుంది, ఈవినింగ్ 4 అవుతుంది టైం, ఇప్పటికీ ట్రాఫిక్ మొత్తం జామే. చూస్తున్నాం కదా, డైలీ ఇంతే. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ దాకా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ అయిందా ఈ రోడ్లో ఉంటుంది. డైలీ ఇదే తలకాయ నొప్పి. ఎన్ని షార్ట్ కట్లు ఉన్నది అరుపు, ఏమున్నది అరుపు. చూసినా వచ్చేసినాం. ఇదే అనమాట కుండీలు. చూసినా ఎట్లున్నాయో. ఈయన 4-5 కుండీలు ఉన్నాయన్నారు. వాళ్ళు లోడింగ్ చేస్తారు, వాళ్ళే, మనకు సంబంధం లే. తీసుకెళ్ళడం కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. లోడింగ్ అయితే చేస్తారు. చూసినా ఒక కుండీ పెట్టినారు, చూసినా ఎట్లా మోసుకొస్తారు వాళ్ళే. మనతో అయితే కాదు అది, అది ఎట్లా పెట్టుకోవాలి ఏంటనే వాళ్ళకే తెలుస్తుంది టెక్నిక్. జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. మళ్ళీ సిమెంట్ కుండీలు ఇరిగిపోతాయి. లోడింగ్ అయితే అయిపోయింది. చూసాం 1 2 3 4 5 మొత్తం 5 కుండీలు ఉన్నాయి. చలో వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్ అంట, పెద్దమ్మ తల్లి గుడి దాటినాక. మస్తు స్లోగా వెళ్ళాలి. మళ్ళీ ఇరిగిపోయినా అనుకో, చిన్న క్రాక్ వచ్చినా మొత్తం కుండీ ఇరిగిపోతుంది. ఈ కుండీలు ఇవన్నీ వేసుకెళ్ళినప్పుడు తలకాయ నొప్పి. ఆల్మోస్ట్ వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి అయితే. ముంగటికెళ్ళి రైట్ తీసుకోవాలనుకుంటా, లొకేషన్ కొంచెం స్లో చూపిస్తుంది. ముంగటికెళ్ళి రైట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్లోనే వెళ్ళంట. ఇక్కడ రైట్ జనరేటర్ కార్ ఉంది కదా, అదే ఇల్లు. ఇక ఆడ సైడ్లో ఆపుకున్నట్టు కాల్ చేసినట్టు వాళ్ళు వస్తారు, లేబర్ దింపేసుకుంటారు. వెళ్ళిపోదాం. ఇక మనం ఇక్కడ సైడ్లో ఆపుకుందాం, ఫోన్ చేద్దాం, వాళ్ళు వస్తారు. చూస్తాం అన్లోడింగ్ అయితే చేస్తారు. ఆడ ఒక్కడే తెచ్చి పడేసి అనుకోండి, ఇల్లు చూసినా ఎన్ని మంది తీసుకొని దింపుతున్నారు. చాలా వెయిట్ ఉంటాయి అనుకోండి. అన్లోడింగ్ అయితే అవుతుంది. చలో ఇక అయిపోయింది అన్లోడింగ్ అయితే. ఈ రోజుకి సక్సెస్ఫుల్గా ఎన్ని 1 2 3 4 కిరాయిలు అయితే కొట్టినాం. పర్లేదు, మంచిగా ఉన్నాయి, చిన్న కిరాయిలే. ఈ రోజుకి ఇంతే అనమాట. మొత్తం 4 కిరాయిలు అయితే కొట్టినాం. మొత్తం మనం వచ్చేసి 2200 దాకా చేసినాం. ఒక 500 డీజిల్ చేసినాం, ఒక 1700 మిగిలినట్టు మనకి. చాలామంది వీడియో చూస్తాం కానీ లైక్ చేయట్లేదు. ఫస్ట్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఈ రోజుకి మొత్తం 4 కిరాయిలు అనమాట. మన ప్రాఫిట్ వచ్చేసి 1700. అందులోనే మనకి ఇంకా దాని మెయింటెనెన్స్ అన్నీ